భక్త రామదాసు నిర్మించిన పుణ్యక్షేత్రం భద్రాచలంలో హిందువుల ఆరాధ్య దైవం ఆ భద్రాద్రి రామయ్యకు జరుగుతున్న అన్యాయంపై భక్తలోకం గలమెత్తింది. భద్రాద్రి ఆలయంలో జరుగుతున్న అపచారాలను అడ్డుకోవాలని, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని శ్రీరామ భక్త బృందం ఒక మహత్కారానికి శ్రీకారం చుట్టింది. ట్యాంక్ బండ్ పైన ఉన్న భక్త రామదాస్ విగ్రహం దగ్గర స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి నేతృత్వంలో కంచెల గోపనకు వినతిపత్రం సమర్పించారు. శ్రీ సీతారామస్వామి వారి నామ గోత్రాలు మార్పుపై యమునా పాఠక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని విడిపించి ఆ రోజు ఒక తానిష అంటే ఇస్లాంలో పద్ధతిలో ఉండే ఒక రాజు కూడా మన రామయ్యని నమ్మి ఆ రోజు కూడా తలంబ్రాలు ముచ్చాల తలంబ్రాలు కానుకలు తీసుకెళ్లి దివ్యంగా మంగళప్రదంగా వైభవంగా దేదోప్యమానంగా కూడా సీతారామచంద్ర స్వామి కళ్యాణం చేస్తే ఈ రోజు కొంత అజ్ఞానం కాదు తెలిసే చేస్తున్నారు. స్వార్థపూరితంగా వారి ఆధిపత్యం కోసం ఈ రోజు పూర్తిగా కూడా మళ్ళీ హిందూ సమాజంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ, హిందువులలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ, ఇటు స్వార్థులు వైష్ణవులు కాబట్టే చేస్తారని ఇంకొక అబద్ధపు ప్రచారం పూర్తిగా కూడా దాన్ని ప్రాబల్యంలో తెస్తూ ఘోరమైన దేవుడికి అపచారం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎవరి ఆధిపత్యం నడవదు. అది మనకి ఇతిహాసాల్లో అనేక ఆనవాళ్ళు ఉన్నాయి. మన కళ్ళ ముందు కూడా అనేక ఆనవాళ్ళు ఉన్నాయి. ఈరోజు దైవాపచారం చేస్తున్న వారికి సమ్మతించే అధికారులైనా ప్రభుత్వాలైనా మరెవరైనా కూడా అది దైవద్రోహం కిందికే వస్తుంది. దయచేసి దైవద్రోహులుగా ఉండకండి, చరిత్రహీనులుగా ఉండకండి. తప్పు జరుగుతోంది, దాన్ని సరిదిద్దండి. కాబట్టి మన వరకు ప్రభుత్వం వరకు ఇప్పటి వరకు తెలియకపోవచ్చు, కానీ అనేక సందర్భాలలో ఈ నెల పాటు ఇంతకు ముందు జరిగిందంత ఒక ఎత్తు, కానీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కనీసం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు దీన్ని తప్పకుండా దృష్టి పెడతారు. ఎందుకంటే ఆల్రెడీ భద్రాచలంలో అద్భుతమైన సేవలు జరగాలి, ఆ ఒక్క ప్రాశస్త్యం రావాలని అనేకమైన సంక్షేమ పథకాలు కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు తప్పకుండా దీన్ని ఏదో చిన్న విషయంగా దయచేసి తీసుకోకండి. మీరు విఘ్నులు, ఈరోజు భక్తులు అందరం కూడా మీకు అప్పీల్ చేస్తున్నాము, ఈ ఘోర అపచారాన్ని ఆపండి. ఎటువంటి ప్రలోభానికి గురి అవ్వద్దు, ఎటువంటి వాటికి గురవ్వద్దు. ఈరోజు హిందుత్వం అని చెప్తున్న అనేక హిందూ సంఘాలు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? జై శ్రీరామ్ అంటే సరిపోతుందా? రాముల వారికి అపచారం జరుగుతుంటే హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఎందుకు హిందూ సంఘాలు ఒక్కరు కూడా నోరు మెదపటం లేదనేది సూటిగా ఈరోజు భక్తుల నుంచి ఈ ప్రశ్న. నాది హిందూ సంఘమే, నేను వచ్చాను ముందుకి, ఎందుకు రావటం లేదు మీరందరూ? ఎందుకు జై శ్రీరామ్ అనే అధికారం మీకు ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఇంత ఘోర అపచారం మన తెలంగాణలో జరుగుతోంది. మన తెలంగాణలో ఉన్న హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఎందుకు నోరు మెదపటం లేదు? ఎందుకు ఒత్తిడి తీసుకురావటం లేదు? ఎందుకు ఎవరి ఆధిపత్యంతో తల వంచుతున్నారు? మీరు తల వంచాల్సింది మీరైనా నేనైనా యావత్తు అందరం కూడా సీతారామచంద్ర స్వామి వారికే మన దాసోహం అవ్వాలి. కానీ ఎవరికి దాసోహం అవుతున్నారు మీరు? ఎవరికి తల వంచుతున్నారు మీరు? ఎవరి అధికార దర్పానికి తల వంచుతున్నారు? ఎవరి ప్రలోభాలకి మీరు తల వంచుతున్నారు? ఎందుకు ఈ దైవద్రోహం చేస్తున్నారు? ఎందుకు అపకారం చేస్తున్నారు? ఈ రోజు కూడా యావత్ రామ భక్త బృందం ఒకటే చెప్తున్నాం, నారాయణుడి స్వరూపంగానే శ్రీరామచంద్రుడిని కొలుస్తాం, కానీ ఆ యుగ పురుషుడికి అస్తిత్వం ఉంది, దాన్ని మనం మరిచిపోకూడదు. కల్చరల్ లెగసీని కాపాడాలి. కల్చరల్ ఎరేజర్ చేసే అధికారం మీకు నాకు ఎవరికి లేదు. కాబట్టి కల్చరల్ లెగసీ అది మన వారసత్వ సంపద చేస్తే అతన్ని విడిపి